ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కల్వకుర్తి సమీపంలో కోట్రా తాండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు సీఎం కల్వకుర్తి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కోట్రా తాండాకు వెళ్లి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి సంస్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, శశి, ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న సాయంత్రం అతను 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి కల్వకుర్తికి చేరుకుంటారు. కల్వకుర్తి మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి అతను కల్వకుర్తి సమీపంలో ఉన్నటువంటి కొట్రా గ్రామ సమీపంలో చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ పార్లమెంటేరియన్ దివంగత జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అయితే రాజకీయ గురువుగా భావించే జైపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి రాజకీయ గురువుగా భావిస్తాడు. దీంతో పాటు కూడా అతనికి రేవంత్ రెడ్డికి సమీప బంధువు అవుతాడు ఈ జైపాల్ రెడ్డి. అతను గతంలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా ఎన్నుకోవడం జరిగింది. దక్షిణ భారతదేశం నుంచి తొలి ఉత్తమ పార్లమెంటేరియన్ గా జైపాల్ రెడ్డిని ఎన్నుకోవడం జరిగింది పార్లమెంట్ లో. అయితే ఈ నేపథ్యంలోనే కొట్రా గేట్ సమీపంలో చౌరస్తాలో ఈ కాంస్య విగ్రహాన్ని ఆయన సంస్మరించుకుంటూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అతను మృతి చెందిన దినం కాబట్టి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అక్కడ చిన్నగా సంస్మరణ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం అక్కడి నుంచి అతను రాత్రికి బై రోడ్డు ద్వారా హైదరాబాద్ చేరుకుంటారు. అయితే మార్గ మధ్యంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో కూడా ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో పాల్గొని అనంతరం అతను తిరిగి రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకుంటారు. అయితే ఇందుకోసం కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 600 మంది పోలీసులను కూడా ఈ రోడ్డుకి ఇరువైపులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఆ సభాస్థలి దగ్గర కూడా ప్రత్యేకంగా ఒక ఎస్పీ 5 మంది డిఎస్పీలతో కూడా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఒక పక్క అధికారులు, ఒక పక్క పోలీస్ సిబ్బంది సమన్వయంగా కూడా ఈ ఏర్పాట్లను అన్ని చేసుకోవడం జరిగింది. అయితే సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా కల్వకుర్తి నియోజకవర్గానికి సీఎం అయిన తర్వాత రావడంతో కూడా భారీగా జన సమీకరణకు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా జన సమీకరణకు కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి కూడా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ప్రజలు అక్కడికి అందరూ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఒక పక్క కాంగ్రెస్ నాయకులు అట్లాగే అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా సీఎం అయిన తర్వాత తన సొంత నియోజకవర్గం అయినటువంటి కల్వకుర్తి నియోజకవర్గం అంటే అతని సొంత గ్రామం కొండారెడ్డిపల్లి ఈ నియోజకవర్గం కిందికే వస్తుంది, బార్డర్ లో ఉంటుంది. కాబట్టి అతను ఉన్నదంతా కూడా చదువుకున్నది కల్వకుర్తిలోనే ఉన్నాడు. ఆయన రాజకీయం అంతా కూడా కల్వకుర్తి నుంచే ప్రారంభమైంది. కాబట్టి కల్వకుర్తికి వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా సన్మానం చేసేయడం, అట్లాగే ఘనంగా స్వాగతం పలికేందుకు కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు అభిమానులు, బంధువులందరూ కూడా అతనికి పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకటేష్.